ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవానికి మరింత వైభవం చేకూరనుంది. దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతులు, ప్రత్యేక నిధులు అందుబాటులోకి రానున్నాయి. కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో ప్రతి ఏటా అత్యంత ఘనంగా ఈ వేడుకలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీనికి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో నిధులు రానున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై అటు కోనసీమ వ్యాప్తంగా ఉన్న స్థానిక ప్రజలు, తెలుగు రాష్ట్రాల భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, అటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అనగా వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ సప్తమిలగాయితూ 9 రోజులు జరుగుతూ ఉంటాయి. అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రభుత్వం వారు రాష్ట్ర పండుగగా, రాష్ట్ర ఉత్సవాలుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భముగా ఆ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటటువంటి కల్పతరువుగా లక్ష్మీదేవితో సమేతంగా వెలిసిన నరసింహస్వామి వారికి మనం ఏం చేసినా రుణం తీరదు. కాబట్టి జై లక్ష్మీ నరసింహస్వామి నమః.